నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సర గోచార అంచనాలు మిథున రాశి వారికి. ఇంత మునుపు మేషరాశి, వృషభ రాశి చేయటం జరిగింది. ఇక ఇది మిథున రాశి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇవి సంవత్సర ఫలితాలు ఏవే వాటికి ఎక్కువగా వీటిల్లో భాగం అవుతుంది. మాస ఫలితాలలో కొద్దిపాటి ఎక్కువగా చెప్పుకోవచ్చు. అన్ని గ్రహాలు మిల్లుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 గ్రహాలు మాత్రమే తీసుకోవటం సంవత్సర ఫలితాలకి. అంటే శని, గురు, రాహుకేతువుల్ని తీసుకుంటాము. ఇక శని, రాహుకేతువులు స్థాన మార్పులు ఏమీ లేవు. గత సంవత్సరంలో 25వ సంవత్సరంలో జరిగినట్టే అక్కడే స్థితి పొంది ఉన్నారు కాబట్టి ఆ ప్రభావాలలో మార్పులు ఎక్కువేమీ లేవు. గురువు మాత్రం మార్పు చెందుతాడు. రాసులు మిథునం నుంచి కర్కాటకం, కర్కాటకం నుంచి సింహం, సింహం నుంచి మరియు వెనక్కి ఇలా సంచారాలలో మార్పు ఉంది. గురు ప్రభావం వల్ల మార్పులు ఉంటాయి కాబట్టి ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి సంవత్సరానికి మాత్రం క్లుప్తంగా ఎస్టిమేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మిథున రాశి అధిపతి ఈ కాలపురుష కుండలిలో 3వ స్థానం, 3వ హౌసు అధిపతి బుధుడు. బుధుడికి 2 హౌసులు. కన్యా రాశి అధిపతి కూడా బుధుడే అవుతాడు. అయితే ఈ మిథున రాశిలో 9 నక్షత్రాల పాదాలు ఉంటాయి. 2 మృగశిర పాదాలు, 4 ఆరుద్ర పాదాలు, 3 పునర్వసు పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాల వారికి కూడా ఈ ప్రభావాలన్నీ కూడా వర్తిస్తాయి ఎక్కువగా అనేది చెప్పచ్చు. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈ సంవత్సరం 2026 మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగాల విషయాలకి, విద్య, కుటుంబ విషయాలు, ఆరోగ్యం ఈ విషయాల్లో ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఆ విషయాలనే చర్చించుకుందాం. ఈ విషయాలకి ఇక నూతన రంగాల్లో ఎక్కువగా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. విజయాలు ఉంటాయి ఆ విషయాలకి. అయితే కొన్ని రంగాల్లో మాత్రం చాలా జాగ్రత్త కూడా అవసరం అనేది మిథున రాశి వారికి సూచించడం జరుగుతుంది. ఎక్కువగా వీరికి కెరీర్ పరంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఎక్కువగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, మీడియా, విద్య, ఐటీ రంగాల్లో ఉన్నవారికి వీరికి మాత్రం మంచి విద్యా అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో అనేది ఈ మిథున రాశి వారికి ఈ రంగాల్లో వారికి చెప్పచ్చు. ఇక ఈ కమ్యూనికేషను ఇది ఈ రంగాలన్నిటికీ కూడా ఎప్పుడు వస్తుంది? కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పొందుతారు. కష్టపడేది ఉంటుంది, కష్టఫలే అన్నట్టు కష్టపడతారు, ఫలితాలు ఉంటాయి, విజయాలు లభిస్తాయి అనేది సూచించడం. అయితే ముఖ్యంగా ఇది ఏ పీరియడ్లో జరుగుతుంది అంటే కనుక జనవరి నుండి ఏప్రిల్ మధ్య, ఆ తర్వాత జూన్ తర్వాత కూడా మెరుగైన ఫలితాలు అనేది కూడా రావచ్చు. ఈ వీటిలో ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకి వీరికి బాగుంటాయి. వారి పరిచయాలు అవుతారు, వీరు భవిష్యత్తుకి వారు ఉపయోగపడతారు అనేది కూడా సూచిస్తుంది. ఇక సీనియర్స్ నుంచి వీరు ఎప్పుడూ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, వారు సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, వారి సలహా సంప్రదింపులు కూడా సీనియర్స్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు అయితే కనుక పనిభారం పెరుగుతుంది. 10వ స్థానంలో శని భగవానుడు అక్కడే ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. వారికి ఉద్యోగంలో కొద్దిపాటి పనిభారం పెరుగుతుంది, కానీ కెరీర్లో మాత్రం వృద్ధి ఉంటుంది. కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్గానే మంచి ఫలితాలు ఇస్తాడు చివరికి అనేది చెప్పచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగ అధికారుల నుండి కొద్దిపాటి ఇబ్బందులు రాకుండా పనిపై శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా వీరు. కాకపోతే ఉద్యోగస్తులు అనేది కొంచెం అలాగే ఆ వాతావరణంలో కొద్దిపాటి వివాదాలకు కూడా వీరు దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈ విధమైన కొద్దిపాటి అనుకూలతలు ఉద్యోగస్తులకి కష్టపడండి, మంచి ఫలితాలు పొందండి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఈ విషయాలకి 26లో కెరీర్ పరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకి ఫైనాన్స్ని ఎలా నిర్వర్తించాలి, ఆర్థికంగా అయితే వీరికి అనుకూలమైన సంవత్సరమే అని చెప్పచ్చు. ఎప్పటి నుండి? జూన్ 2 నుండి కూడా ద్వితీయంలోకి వస్తాడు. ఆర్థిక స్థానాన్ని మీదకి గురువు సంచారం ఆర్థిక అనుకూలంగానే ఉంటుంది ఆ సమయంలో. ఊహించిన ఖర్చులు కూడా అలాగే ఆదాయాలు రెండూ కూడా
సమపాళ్లలో పెరిగే విధంగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. సంవత్సరం మొత్తంలో చూస్తే కనుక ఈ ఆదాయ వ్యయాలన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు. ఇక సంవత్సరం మొదటి భాగం అంటే అర్ధ భాగం సాఫీగా సాగుతుంది అనేది చెప్పచ్చు. అనేక అవకాశాలు వస్తాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక ఎందుకు కేతు సంచారం 3లో కూడా అనుకూలంగానే ఉంటుంది అక్కడ అనేది చెప్పచ్చు. గురుగ్రహ ప్రభావం వల్ల జూన్ నుండి అక్టోబర్ మధ్య నగదు అంటే ఫైనాన్స్ వీరికి చాలా మెరుగవుతుంది అనేది చెప్పచ్చు. ద్వితీయ స్థానానికి వచ్చి కర్కాటక రాశిలో జూన్ 3 నుండి అక్టోబర్ 31 వరకు అక్కడ సంచరిస్తాడు. తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ జనవరి 24 వరకు సంచరించడం జరుగుతుంది. కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా చాలా మంచి పీరియడ్ లాభాలకి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే కనుక ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తుందని చెప్పచ్చు. రాశిలోనే చంద్ర సంచారం ఉంటుంది. సప్తమ భావంతో తన సొంత రాశిని చూస్తాడు గురువు. అయితే ఈ భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న స్త్రీలకైతే గనక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ మిథున రాశి స్త్రీలు వ్యాపారస్తులు వాళ్ళ పేరు మీద ఎవరన్నా భర్త కానీ ఇతరులు కానీ ఎవరన్నా వారి పేరు మీద వ్యాపారం చేస్తున్నవారు ఎవరైనా సరే వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి కాబట్టి దీని మీద కూడా ధ్యాస పెట్టాలి మిథున రాశి వారు. ఇక కుటుంబ జీవితం ఎలా ఉంటుంది వీరికి? కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. సభ్యులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అప్పుడప్పుడు అడపాదడప ఏదన్నా వచ్చినా అంతా నోటీస్ చేసే అంత ఏముండదు కాబట్టి సాఫీగా జరుగుతుంది. బాగానే మిథున రాశి వారికి కుటుంబ జీవితం అనేది చెప్పచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది అనేది సూచిస్తుంది ఇది. ఇక ప్రేమ వ్యవహారాల్లో అయితే మాత్రం ఈ మిథున రాశి వారికి చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మూడో వ్యక్తి జోక్యానికి అయితే వీరు తావివ్వకుండా ఉండాలి. లేదంటే విడిపోయే అవకాశాలు, గొడవలు, పెద్ద అవటాలు ప్రేమికులకి అంత పెద్ద అనుకూలంగా లేదు. వీరు తగు జాగ్రత్తగా మాట కమ్యూనికేషను షేర్ చేసుకోవటాలు వీటన్నిటిలో కూడా వీరికే ఉండాలి. వీరు మూడో వ్యక్తిని మధ్యవర్తిగా తీసుకోకుండా మూడో వ్యక్తి ఎంట్రన్స్ అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు. ఇక ఆరోగ్య విషయాలకు చూస్తే కనుక ఆరోగ్యం ఎక్కువగా కూడా వీరికి మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక నిద్రలేమి సమస్యలు కూడా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఆరోగ్యంపై ఎక్కువగా ఈ సంవత్సరం వీరు శ్రద్ధ పెట్టాలి అనేది సూచిస్తుంది. ఇక మంత్స్ వారీగా ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలకి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వారు అనేది చెప్పటం. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఈ విషయంలో విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కింద సంవత్సరంలోగా కాకుండా ఈ సంవత్సరం బాగా ఏకాగ్రత పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కొత్త కోర్సుల్లో ప్రవేశాలకి అవకాశాలు, మంచి మంచి యూనివర్సిటీల్లో సీటు పొందటానికి కానీ వీటన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఈ మిథున రాశి వారికి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు గురువు తన నవమ దృష్టితో కుంభరాశిని చూడటం జరుగుతుంది, 9వ స్థానాన్ని. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి మంచి సీట్లు, మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నత విద్య, విదేశీ విద్యకి మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధమైన ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకైతే కనుక అభ్యసించే వారికి ఇది చాలా మంచి కాలం అని చెప్పచ్చు. మనం చెప్పుకున్నాం కదా, ఐటీ రంగం కానీ మీడియా రంగం కానీ ఈ విషయాలు పైన చెప్పుకున్న విషయాలు అన్నిట్లో కూడాను చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆ రంగాల్లో ఉన్నవారికి, ఆ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి కూడా మంచి అనుకూలతలు ఉంటాయి ఈ సంవత్సరం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా క్లుప్తంగా అంటే ఏ విషయాలకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఏ విషయాల్లో ఎక్కువ మార్పులు చేర్పులు వస్తాయి అనే విషయాల గురించి ఇందులో చర్చించడం జరిగింది. అయితే వీరికి ఈ మిథున రాశి వారికి సాధారణ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ కొంతమంది కామెంట్స్లో పెట్టారు మొదట్లో, ఈ పరిహారాలు ఇలా చెప్తారా అని.
సాధారణ ఫలితాలు, అందరికీ అనుకూలంగా ఉండేది, చేయగలిగిన ఫలితాలు, ఈ గోచార అంచనాలు. అదే జన్మజాతకం చూసి వారికి ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ గ్రహాలు వారికి అశుభ స్థానాల్లో ఉన్నాయి సూచించి ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు సూచించటం ఖచ్చితంగా జరుగుతుంది. అది జన్మ జాతకం నుండి. ఇక్కడ సర్వసాధారణ పరిహారాలు చెప్పటం జరుగుతుంది. పరిహారాలు ఇక ఈ సంవత్సరంలో వీరికి ఆరోగ్య పరిస్థితులకి కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి కూడా ఎక్కువగా యోగా, మెడిటేషన్ అనేది వీరికి చాలా ఉపయోగపడుతుంది అనేది సూచించడం జరిగింది, చెప్పటం జరుగుతుంది. ఇక వీరికి శని 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు వీరికి. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి అననుకూలతలకి వీళ్ళు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తే శని అంత మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శనికి అనుగ్రహం కోసం, శనికి మంచి ఫలితాలు పొందటానికి శనికి పరిహారాలు చేయండి, శని ఆరాధన చేయండి, శని మంత్రజపం చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారికి కొన్ని రకమైన రంగులు, దుస్తులు, వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఇక్కడ చెప్పడం జరగదు. సర్వాధారణ పరిహారాలు, సింపుల్గా ఉండే పరిహారాలు మాత్రమే సూచించడం జరిగింది. ఇది ఈ మిథున రాశి వారికి 2026లో తగు జాగ్రత్తలు ఏ విషయాల్లో తీసుకోవాలి, ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాలు ఏ పీరియడ్లో లాభాలు ఉన్నాయి అనేది సూచించడం జరిగింది. ఇక మాసవారీ ఫలితాల్లో ఇంకా క్లోజ్గా చెప్పడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. శుభం.